ఓం నమో వెంకటేశాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గుండులావ గ్రామం, కోటబొమ్మాలి మండలం, శ్రీకాకుళం జిల్లాలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో నేడు అనగా 30/12/2025 ముఖద్వార దర్శనం కావించబడుతుంది. ఈనాడు పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి తిథి కావున ముఖద్వార దర్శనము అన్నటువంటిది కావించబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ ముఖద్వార దర్శనాన్ని భావించి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలను పొందగలరని మనవి. ఈ కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వరుడు. సకల లోకాలను కాపాడే శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల 7 కొండలపై అవతరించాడు. వేం అంటే పాపాలని, కటా అంటే హరించేవాడని అర్థం. అందుకే తనను స్మరించినంత మాత్రాన భక్తుల పాపాలను పటాపంచలు చేసే శక్తివంతుడు మన బాలాజీ. స్వామివారి దివ్యమంగళ రూపం వర్ణనాతీతం. శిరస్సుపై కిరీటం, నుదుపున నిలువు నామం, చేతులలో శంకు చక్రాలు, కటిహస్తం నడుముపై ఒక చేయి మరియు అభయహస్తం అనగా భక్తులకు రక్షణనిచ్చేటటువంటి ఒక చేతితో స్వామివారు దర్శనమిస్తారు. నా పాదాలను శరణ కోరితే సంసార సాగరం మోకాళ్ళు లోతు మాత్రమే ఉంటుందని చెప్పడానికి స్వామి ఒక చేతిని నడుము పైన మరో చేతిని పాదాల వైపు చూపిస్తారని పెద్దలు చెబుతారు. ఆపద ముక్కులవాడిగా, అనాథ రక్షకుడిగా, వడ్డీ కాసులవాడిగా భక్తుల గుండెల్లో కొలువై ఉన్నాడు. కుల మత వర్గ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసే కరుణామయుడు ఆయన. కేవలం గోవిందా అనే నామస్మరణంతోనే ప్రసన్నమయ్యే సులభ సాధ్యుడు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానని భరోసా ఇస్తూ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఈ 7 కొండలవాడు. తిరుమల గిరులపై నిత్యం కళ్యాణ చక్రవర్తిగా వెలుగొందుతున్న ఆ శ్రీనివాసుని సామాన్యులు ఈ రోజు దర్శించుకోవడం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి మన అందరి యొక్క పూర్వజన్మ సుకృతం చేత మన గుంజులావ గ్రామంలో శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామిగా వేంచేసి ఉన్నారు. కాబట్టి ఈ రోజు మనందరము కూడా గుంజులావ గ్రామంలో శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలను పొందుతారని మనవి. అలాగే మనం చెప్పుకున్నటువంటి స్వామివారి యొక్క శ్లోకం శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీదేవికి ప్రియుడు, సకల శుభాలకు నిధి వంటివాడు, ఆశ్రయించిన భక్తులకు సంపదలను ప్రసాదించేవాడు మరియు తిరుమల కొండపై నివసించేవాడు అయినటువంటి ఆ శ్రీనివాసుడు మన గుంజలావ గ్రామంలో వైభవ వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. కాబట్టి ఈ స్వామిని దర్శించి స్వామివారే దిక్కని ఆయనే మనల్ని రక్షించాలని కోరుకోవడం ద్వారా మనం స్వామివారి యొక్క కృపా కటాక్షాలను పొందవచ్చు. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఓ వెంకటేశ్వర, నీవు తప్ప నాకు వేరే నాథుడు దిక్కు లేరు. నేను ఎల్లప్పుడూ నిన్నే స్మరిస్తూ ఉన్నాను. ఓ హరి, నాపై దయ చూపించు, నాకు ఇష్టమైన దాన్ని, నేను కోరుకున్న దాన్ని ప్రసాదించు తండ్రి అని మన వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఒక్కసారి మీరు తల వంచి మొక్కుకున్నట్లయితే మీకు తీరని కోర్కెలంటూ ఉండవు. స్వామివారి దివ్య దర్శన స్వరూపాన్ని చూస్తూ కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రధాయనే శ్రీ వెంకటనాథాయ శ్రీనివాసాయతే నమః. మంగళకరమైన మరియు అద్భుతమైన శరీరాకృతి కలిగినటువంటి వాడు, భక్తులు కోరిన కోర్కెలను తప్పక తీర్చేవాడు, వెంకటాద్రికి నాథుడైనటువంటి ఆ శ్రీనివాసుడే స్వయంగా మన గుంజులావ గ్రామంలో వేంచేసి ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక్కసారి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అదే అనుభూతి మీకు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నటువంటి అనుభూతే మీరిక్కడ పొందుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక్కసారి దర్శించుకొని మీకు మీరే పరీక్షించుకోండి. ఆ అనుభూతి పొందారా లేదా అన్నటువంటిది మీ మనసుకు మీరే చెప్పుకోండి. అలాగే వినా వెంకటేశం ననాథో ననాథ, వెంకటేశ్వరుడు తప్ప వేరే దిక్కు మనకు లేదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇది కలియుగ సత్యం. సకల లోకాలను పాలించే శ్రీమన్నారాయణుడు
ఈ కలియుగములో భక్తుల కష్టాల నుంచి గట్టెక్కించడానికి, ధర్మాన్ని రక్షించడానికి తిరుమల శేషాచల కొండలపై శ్రీ వెంకటేశ్వరుడుగా స్వయంభువుగా వెలిశాడు. వేమ్మనగా పాపాలు, కట అనగా దహించువాడు లేదా హరించువాడని అంటాం. అంటే తనను దర్శించిన వారి సమస్త పాపాలను పటాపంచలు చేసే శక్తివంతుడు మన ఏడుకొండలవాడు. అదే దివ్యమంగళ స్వరూపంతో, అదే ముఖ వర్చస్సుతో మన గుంజులావ గ్రామంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామివారి ఆజానుబాహు విగ్రహం సూచనంతనే భక్తులు తన్మయత్వంతో పులకించిపోతారు. ఆనంద నిలయములో కొలువై ఉన్న స్వామివారి రూపం వర్ణదాతీతం. శిరస్సుపై రక్త ఖచ్చితమైన బంగారు కిరీటం, ఇక్కడ స్వామివారి తలపై వెండి కిరీటం, విశాలమైనటువంటి నుదుటిపై కస్తూరి తిలకం, మెడ నిండా రకరకాల పూలమాలలు, బంగారు ఆభరణాలతో స్వామివారి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. స్వామివారి 4 చేతులు 4 ప్రత్యేకతలు చాటుతాయి. వెనుక ఉన్న 2 చేతుల్లో ఒకదానిది శంఖం, జ్ఞానానికి ప్రతీక, మరొక దానిలో చక్రం, కాలానికి మరియు రక్షణకు ప్రతీక ధరించి ఉంటాయి. ముందున్న కుడిచేయి వరదహస్తం, అభయహస్తం ఇస్తుంది. ఇది భక్తుల కోరికలను తీరుస్తూ నా పాదాలను శరణు కోరండి అని సూచిస్తూ ఉంటుంది. ఎడమ చేయి కటిహస్తం, అంటే నడుముపై చేయి వేసి నన్ను నమ్ముకున్న వారికి ఈ సంసార సాగరం కష్టాలు అన్నటువంటిది కేవలం మోకాలలోతు మాత్రమే ఉంటుంది అని అభయమిస్తున్నట్లుగా ఉంటుంది. స్వామివారి కళ్ళల్లో ఉండే తేజస్సును సామాన్యులు తట్టుకోలేరని, అందుకే పచ్చ కర్పూరపు నామంతో కళ్ళను సగం మూసి ఉంచుతారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. వడ్డీ కాసుల వాడిగా, ఆపద మొక్కుల వాడగా శ్రీనివాసుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, భక్తుల పాలిట ఒక ఆత్మీయుడు. కుబేరుని వద్ద తీసుకున్న అప్పును తీర్చడానికి భక్తుల నుండి కానుకలు స్వీకరిస్తాడని ప్రతీతి. అందుకే ఆయనను వడ్డీ కాసుల వాడు అని పిలుస్తారు. కానీ అంతరార్థం ఏమిటంటే, మనిషి తనలోని అహంకారాన్ని, తన వ్యామోహాన్ని స్వామివారి హుండీలో వేసి స్వచ్ఛమైన మనసుతో తిరిగి వెళ్ళాలని దీని అర్థం. కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి సమభావన తిరుమలలో కనిపిస్తూ ఉంటుంది. ఎంతో ఎత్తులో ఉన్న 7 కొండలను ఎక్కి అలిసిపోయిన భక్తుడు గర్భగుడిలో స్వామివారిని ఒక్క క్షణం చూడగానే తన బాధలన్నీ మర్చిపోతాడు. కేవలం గోవింద అనే 2 అక్షరాల నామస్మరణ చేస్తే చాలు పరుగు పరుగున వచ్చే కాపాడే కరుణామయుడు మన వెంకటేశ్వరుడు. అన్నమయ్య కీర్తన నుండి త్యాగయ్య శృతుల వరకు అందరూ స్వామివారి సౌలభ్యాన్ని కీర్తించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీనివాసుడు. భక్తుల పిలుపు కోసం ఎదురు చూసే ప్రేమమూర్తి, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని భరోసా ఇచ్చే కొంగు బంగారము, కలియుగములో కనుల ఎదుట కనిపించే దైవము ఆ శ్రీనివాసుడే. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని, మనం నిత్యము దర్శనం చేసుకోవడానికి వీలుగా ఆ స్వామివారే మన గుంజులావ బాలాజీ టెంపుల్లో వైభవ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తూ ఉన్నారు. ఉభయ దేవేరులతో చక్కగా కొలువుదీరినటువంటి ఆ వైభవ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మీరిప్పుడు చూడండి. ఎంత చూసినా తనివి తీరదు. తిరుమలలో స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపం చూస్తే ఏ విధమైనటువంటి అనుభూతి మనకు లభిస్తుందో, అదే విధమైనటువంటి అనుభూతి, అదే విధమైనటువంటి సంతృప్తి, అదే విధమైనటువంటి మనశ్శాంతి అన్నటువంటిది కూడా మన గుంజులావ వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత మాత్రం చేత కలుగుతుంది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, చూడండి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి దర్శించండి. ఎంత చక్కగా 9 అడుగుల పొడవుతో, శంకు చక్రాలతో, 4 హస్తాలతో స్వామివారు మనకి అభయమిస్తూ ఉన్నారు. ఇంతకంటే ఇంకేం మనకు కావాలి? కాబట్టి ఈ పర్వదినము నాడు, ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినము నాడు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని మనవి. ఓం నమో వెంకటేశాయ నమః. ఇట్లు ఆలయ ధర్మకర్తలు, పేడాడ చిరంజీవులు మరియు భారతమ్మ దంపతులు మరియు గుంజులావ గ్రామ పురజనులు మరియు ఆలయ అర్చకులు మరియు శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర ఆలయం యొక్క భక్తజన బృందము. ఇదే మీకు విన్నపం. ఓం నమో వెంకటేశాయ నమః.